ఈరోజు గిద్దలూరు పట్టణంలో శ్మశానంలో గుంటలు తీసి అలానే శ్మశానంలో పూడ్చి కాల్చేటటువంటి కాటి కాపరుల యొక్క జిల్లా ప్రకాశం జిల్లా సదస్సు గిద్దలూరు పట్టణంలో జరుగుతూ ఉంది. ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దళితులు అనబడేటటువంటి వాళ్ళు పుట్టుకలోనూ వివక్షతే, చివరికి చావులోనూ వివక్షతే ఒకవైపు కొనసాగుతూ ఉంది. పుట్టినప్పుడు పరిపరి విధాలుగా పుట్టుకతోనే కులం ఆపాదించబడతా ఉంటే చివరికి చనిపోయినప్పుడు శ్మశానాలు లేనటువంటి స్థితి కూడా ఈ ప్రకాశం జిల్లాలో చాలా ఉంది. అయితే అదే శ్మశానంలో గుంటలు తీసి లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళని కాల్చేటటువంటి వృత్తిగా భావించి కాటి కాపరులుగా ఈ రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. ఈ ప్రకాశం జిల్లాలో అనేక మంది ఉన్నారు. వీళ్ళందరినీ కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ అనుబంధ సంఘం అయినటువంటి కాటి కాపరుల యొక్క సంఘం ఏమడుగుతా ఉందంటే వీళ్ళందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా మేము గుర్తించమని అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈ పాటికే అనేక మంది ఎమ్మెల్యేలకి అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఈ నెల చివరిలోపు మేము అర్జీలు ఇవ్వబోతా ఉన్నాం. రేపు జరగబోయే అసెంబ్లీలో కాటి కాపరుల యొక్క సమస్యలు కూడా ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతలందరూ మాట్లాడాలని కోరుతాను. ఈ ప్రకాశం జిల్లా ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దోలా బాల వీరాంజనేయ స్వామి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం, కాటి కాపరుల యొక్క సమస్యలు ఖచ్చితంగా మీరు పట్టించుకోండి అని కూడా ఈ సందర్భంగా మేము వారికి తెలియజేస్తున్నాం. అందుకోసం మనం కాటి కాపరులుగా ఐక్యంగా ఉండాలని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఐక్యమై ఈ నెల 22 కానీ 23 తేదీలో కానీ కలెక్టరేట్ దగ్గర జరిగేటటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భంగా నేను ఈ సదస్సు ద్వారా పిలిపిస్తా ఉన్నాను. అందుకోసం రాబోయే రోజుల్లో కాటి కాపరులందరూ ఐక్యమై ఏదైతే డప్పు కళాకారుల సంఘం ఏర్పాటులో కేవీపీఎస్ తొలి దినాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి గుర్తింపు కార్డులు వచ్చి పెన్షన్ పెరిగే విధంగా డప్పు గజ్జలు అట్లానే తదితర సంక్షేమ పథకాలు ఏవైతే వర్తించినాయో రాబోయే రోజుల్లో కాటి కాపరులకు కూడా ఆ విధమైనటువంటి గుర్తింపు కార్డు కావచ్చు, లేకపోతే ఆరోగ్య బీమా కావచ్చు, లేకపోతే రక్షణ బీమా కావచ్చు, రకరకాల సౌకర్యాల కోసం మనం పోరాడుతా ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం ఈ పాటికే వాళ్ళని మేము గుర్తిస్తున్నాం వృత్తిని అని కూడా చెప్పడం జరిగింది. ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగింది. అటువంటి జీవో మన రాష్ట్రంలో కూడా సాధించుకునే వరకు పోరాటం చేయాలని ఈ సదస్సు ద్వారా మీకు పిలిపిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు బి రఘురామ్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రకాశం జిల్లా.